హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ వ్లాగ్స్. సో ఎలా ఉన్నారు అందరూ? మీరు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో రీసెంట్గా నేను అప్లోడ్ చేసిన ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ రోల్ గురించి, సో హైరింగ్ ప్రాసెస్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి చాలా వీడియోస్ అయితే చేశాను. సో వాటికైతే మంచి రెస్పాన్స్ ఉంది. అండ్ మన ఛానల్ అయితే 2000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయింది. సో ఇంకో అప్డేట్ ఏంటంటే మనకి ఇంకొక మీన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే క్రియేట్ చేసిన. సో అక్కడ కూడా రెగ్యులర్గా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నాను. సో మీరు ఇంతవరకు ఫాలో చేయకుండానైతే ఫాలో చేయండి. సో ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన పేజ్ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. అండ్ సో మీకైతే మంచి రెగ్యులర్ కంటెంట్ అయితే ఇస్తూ ఉంటాను, జాబ్స్ రిలేటెడ్ అండ్ మోస్ట్లీ అమెజాన్కి రిలేటెడ్ అయితే అప్డేట్స్ ఇస్తామని అనుకుంటున్నాను. సో వేరే నాకు ఏ జాబ్స్ తెలిసినా కూడా అవన్నీ కూడా వీడియో అయితే చేస్తుంటాను. సో మీరు ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఇంకా మీకు దేని మీ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. సో నేనైతే చాలామందికి రీసెంట్ టైమ్స్లో సో డైలీ ఒక 50 to 100 మెసేజ్ వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే కామెంట్స్ కానీ. నాకు పర్సనల్గా లింక్డ్ఇన్లో కూడా కాంటాక్ట్ అవుతున్నారు సో జాబ్స్ రిలేటెడ్ డౌట్స్ మీద. సో అన్ని డౌట్స్ ఒక రోజు వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో దీని కిందనైతే డౌట్స్ అన్నీ కూడా చెప్పండి. నేను అన్ని డౌట్స్ కలెక్ట్ చేసి అందులో మెయిన్ ఇంపార్టెంట్ అండ్ రిపిటేటివ్ ఉన్న డౌట్స్ అయితే వీడియో చేస్తాను. సో అది ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే మనకి అమెజాన్ నుంచి అయితే ఎంహెచ్ఎల్ఎస్ అడ్వైజర్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఇక్కడ మెన్షన్ చేసినట్టుగా ఎంహెచ్ఎల్ఎస్ అడ్వైజర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే రోల్కి అయితే హైరింగ్ జరుగుతుంది. సో ముందుగా దాని గురించి కూడా ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేద్దాం. జాబ్ డిస్క్రిప్షన్ ఏంటిది, శాలరీ ఎంత ఉంటుంది, అండ్ నెక్స్ట్ అప్లికేషన్ లింక్ అయితే కూడా ప్రతిదీ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో నేను పోస్ట్ చేసిన వెంటనే ఫాస్ట్గా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. చాలామంది ఏమంటున్నారంటే మీ జాబ్ లింక్ ఓపెన్ అవ్వడం లేదని. సో వాళ్ళకి కావాల్సినంత రిక్వైర్మెంట్ వచ్చిన తర్వాత అయితే లింక్ అనేది ఎక్స్పైర్ అవుతుంది. సో ఫాస్ట్గా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో జాబ్ టైటిల్ వచ్చేసి మనకి ఎంహెచ్ఎల్ఎస్ అసోసియేట్ L3 వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ విత్ లిమిటెడ్ విసిసి లొకేషన్. సో ఇక్కడ వాళ్ళు విత్ లిమిటెడ్ అంటే ఇక్కడ మెన్షన్ చేసిన లొకేషన్స్ నుంచి వాళ్ళే మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో అది వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, కేరళ అండ్ వెస్ట్ బెంగాల్. సో ఈ లొకేషన్స్ నుంచి వాళ్ళకే మనకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఎలిజిబిలిటీ ఉంది. అండ్ దిస్ ఈజ్ అ వర్క్ ఫ్రమ్ హోమ్ బేస్డ్ 12 months కాంట్రాక్ట్ రోల్ ఆన్ అమెజాన్. ఇది కూడా మెన్షన్ చేసినారు. అండ్ నెక్స్ట్ మనకి వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ చూద్దాం మనకి. సో అమెజాన్స్ మై హెచ్ఆర్ లైవ్ సపోర్ట్. సో ఎంహెచ్ఎల్ఎస్ అంటే మై హెచ్ఆర్ లైవ్ సపోర్ట్. సో ఈ టీం వాళ్ళు ఏం చేస్తారు? సో ఇస్ట్ కంప్రైజ్డ్ ఆఫ్ హెచ్ఆర్ కాంటాక్ట్ సెంటర్ ప్రొఫెషనల్ సపోర్టింగ్ అమెజాన్ ఎంప్లాయీస్ గ్లోబల్లీ within multiple languages with services 24 hours a day 7 days a week in some countries. సో అమెజాన్ ఎంప్లాయీస్కి హెచ్ఆర్ రిలేటెడ్ సర్వీసెస్ అయితే వీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. సో అందులో కూడా 24 hours/7 అని మెన్షన్ చేసినారంటే కంపల్సరీ రొటేషనల్ షిఫ్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇది వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్. సో దానిలో ఇంటర్నల్గా ప్రాసెస్ రిలేటెడ్ అంతా కూడా మీకు ట్రైనింగ్లో చెప్పడం జరుగుతుంది. కొన్ని బేసిక్ ఏమేమి అవసరం ఉంటాయో కూడా వాడు ఇక్కడ మెన్షన్ చేసినారు. Handle a high volume of live contacts primarily through phone calls and potentially chats, taking ownerships in ensuring each interaction is resolved with a high degree of problem solving and customer obsession. So resolve inquiries holistically by referring to available documentation such as frequently asked questions, knowledge based articles and standard SOP operations. So escalate these to cannot be resolved. So మన వల్ల కాకుండా మన పైన టీం వారికి ఎస్కలేట్ చేయాలి. సో ఇలానే కొన్ని మెన్షన్ చేసినారు ఇక్కడ. ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. జాబ్ డిస్క్రిప్షన్ కూడా కింద నేను అటాచ్ చేస్తా. సో దీనికి ఎవరు ఎలిజిబుల్ ఉన్నారు అనేది కూడా డిస్కస్ చేద్దాం. మనకి బేసిక్ క్వాలిఫికేషన్. సో మస్ట్ హ్యావ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ మాస్టర్స్ డిగ్రీ. మనకి బీటెక్ ఉన్నా సరిపోతుంది, ఆర్ డిగ్రీ ఉన్నా సరిపోతుంది, ఏదో ఒక డిగ్రీ అనేది ఉండాలి. సో 0 to 10 years ఎక్స్పీరియన్స్ ఇన్ కాంటాక్ట్ సెంటర్, కస్టమర్ సర్వీస్, హ్యూమన్ రిసోర్స్ ఆర్ ఈక్వలెంట్ ఎక్స్పీరియన్స్. సో వాళ్ళు ఇక్కడ 0 to 10 years అని మెన్షన్ చేసినారు. అంటే ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్ ఉన్నారు, మనకి ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉన్నారు. సో ఫ్రెషర్స్కి వచ్చేసి శాలరీ డిఫరెన్స్ అనేది ఉంటుంది ఎక్స్పీరియన్స్తో కంపేర్ చేస్తే. అది కూడా డిస్కస్ చేద్దాం మనం. అండ్ ఫ్లూయెంట్ కమ్యూనికేషన్ అండ్ రిటర్నింగ్ స్కిల్స్ విత్ 80%. సో ఇంగ్లీష్ స్కిల్స్ అనేది మనకి ఎట్లా అంటే మనం మాట్లాడాలి అందరితోని, కాంటాక్ట్ అంటే సపోర్ట్ రోల్ కాబట్టి వాళ్ళతో కమ్యూనికేషన్ అనేది మంచిగా ఉండాలి కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఫ్లూయెంట్గా ఉండాలి. నెక్స్ట్ షెడ్యూల్ ఫ్లెక్సిబిలిటీ 24/7 అనేది కూడా మనకి ఏ షిఫ్ట్ అనేది వస్తుందో ఆ షిఫ్ట్లో వర్క్ చేయడానికి అయితే మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. నెక్స్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ బిఫోర్ జాయినింగ్ డేట్ విత్ యావరేజ్ కూడా 50 to 100 MBPS. సో 50 to 100 MBPS అని అయితే మనకి ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలి. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కాబట్టి ఇంటర్నెట్
కనెక్షన్ అనేది మంచిగా ఉంటేనే మనకి మన వర్క్ ఫ్లోలో ఏం డిస్టర్బెన్స్ లేకుండా జరుగుతుంది. సో అది వచ్చేసి బేసిక్ క్వాలిఫికేషన్స్. అండ్ ఇక్కడ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ కాంటాక్ట్. సో ఇవన్నీ కూడా ఉండాలి అని కాదు, ఇవి ఉంటే అడ్వాంటేజ్ ఒకటి మనకి. నెక్స్ట్ సో అంతే, ఇదైతే బేసిక్ క్వాలిఫికేషన్స్. ఒకసారి ఇవి కూడా చూసుకోండి. ఇక్కడ వాళ్ళు ఏం మెన్షన్ చేసినారు, డొమెస్టిక్ రీలొకేషన్ ప్రొవైడెడ్. సో రీలొకేషన్ ప్రొవైడ్ అవుతున్నందుకు మనకి ఏమైనా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇస్తారా అంటే అక్కడ నో అని పెట్టినారు. అండ్ నైట్ షిఫ్ట్స్, సో నైట్ షిఫ్ట్ అనే ఉంటే పక్కా మెన్షన్ చేసినారు. ఏమైనా మెన్షన్ చేసినారు ఇక్కడ, ఇట్ ఈస్ ఏ 24/7 రొటేషనల్ షిఫ్ట్ అండ్ షిఫ్ట్స్ ఆర్ రొటేషనల్ ఎవ్రీ చేంజెస్ ఫర్ 3-4 months. ఎవ్రీ 3-4 months అయితే షిఫ్ట్ అనేది చేంజ్ అవుతుంది అనేది కూడా మెన్షన్ చేసినారు. నెక్స్ట్ వీక్ ఆఫ్ ఆల్సో రొటేషనల్ ఉంటుంది. మనకి కన్సిక్యూటివ్ డేస్ ఉంటాయి. సో 5 days వర్కింగ్ ఉంటుంది, 2 కన్సిక్యూటివ్ వీక్ ఆఫ్స్ ఉంటాయి. సో అది కూడా 3-4 monthsకి అయితే చేంజ్ అవుతుంది అని మెన్షన్ చేసినారు. సో ఇది వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్. అండ్ వన్స్ ఒకసారి మనం దీని శాలరీ ఎంత ఉందో ఇక్కడ చెక్ చేద్దాం. సాలరీ అమెజాన్. సో యాజ్ పర్ గూగుల్ అయితే బిట్వీన్ 5 lakhs అని మెన్షన్ చేసినారు. సో ఫ్రెషర్స్కి ఎంత ఇస్తారో, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎంత ఇస్తారు అనేది మన బేస్డ్ అపాన్ మన ఇంటర్వ్యూ బేస్డ్ మీద మొత్తం అయితే డిసైడ్ అయి ఉంటుంది. సో ఇది వచ్చేసి శాలరీ ప్యాకేజ్. అండ్ నెక్స్ట్ మీరు, నేను కింద డిస్క్రిప్షన్లో జాబ్ లింక్ ఇస్తా, అది ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ రోల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ కూడా జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి చూసుకోవచ్చు. సో సోర్స్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, మెయిల్ ఐడి, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, సిటిజన్షిప్, జెండర్, మనకి మన డిజబిలిటీ ఉంటే అది, ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా, ఎడ్యుకేషన్ ప్రొఫైల్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేయాలి. అండ్ అదర్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే బ్యాక్లాగ్స్ ఉంటే అది ఇచ్చేయాలి. అండ్ మనకి ఓవర్ టైంకి విల్లింగ్నెస్ ఉందా లేదా, నెక్స్ట్ నైట్ షిఫ్ట్ ఓకేనా కాదా, నెక్స్ట్ ఒకవేళ జాబ్కి ఇక్కడ విల్లింగ్ టు రీలోకేట్ అని ఉంది, మనకి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఆప్షన్కి ఎలాంటి అభ్యంతరం లేకుండా ఎస్ అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఈమెయిల్ ద్వారా మనకి కాంటాక్ట్ అవ్వడం, ఇంటరాక్షన్ అవ్వడం ఓకేనా కాదా అదంతా కూడా సెలెక్ట్ చేసుకోవాలి. పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ ఉందా లేదా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అనేది మిస్టేక్ లేకుండా టైప్ చేయండి. సో పాన్ కార్డ్ కీ రోల్ ప్లే చేస్తే మనకి జాబ్ రావడంలో. నెక్స్ట్ ఇక్కడ రెజ్యూమ్ ఇచ్చేసి యూస్ కెమెరా ఇచ్చిన తర్వాత కెమెరా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి. ఈ ఫోటో దిగేటప్పుడు కూడా మనకి ప్రాపర్ లైటింగ్ ఉండేటట్టు చూసుకోండి. సో జాబ్ అప్లికేషన్ అయితే సబ్మిట్ కాదు ప్రాపర్ లైటింగ్ లేకుంటే. నెక్స్ట్ సబ్మిట్ చేసిన వెంటనే మనకైతే మెయిల్కి అయితే ఎగ్జామ్ ఇన్విటేషన్ రావడం జరుగుతుంది. సో ఎలిజిబిలిటీ మెయిల్ రావడం జరుగుతుంది. ఒకవేళ మనం ఎలిజిబుల్ అయితే మనకి ఎగ్జామ్ ఇన్విటేషన్ రావడం జరుగుతుంది. సో ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి ఫర్దర్ ఒకవేళ మనం క్వాలిఫై అయితే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇంటర్వ్యూస్కి మనకి ఈమెయిల్ ద్వారా అయితే కాంటాక్ట్ అవుతారు. సో ఎగ్జామ్లో రిజెక్ట్ అయితే మనకి 1 weekలో రిజెక్షన్ మెయిల్ అయితే రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ కెరియర్ బై విక్రమ్ని అయితే ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.